అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డే 2 ఇన్ కామాఖ్య. మనం ఎక్స్పెక్ట్ చేసిన కొన్నిసార్లు అవ్వకపోతే ఎలా అనిపిస్తుంది? ఇంత దూరం నుంచి కామాఖ్య ఇన్ని ఫ్లైట్ ఛార్జెస్ పెట్టుకుని ఇంత ఖర్చు పెట్టుకుని వెళ్తే ఇక్కడ చూడండి, బ్రహ్మపుత్ర రివర్లో మనం బోటింగ్ చేద్దామంటే బోట్లోకి రాణిస్తలేరు వీళ్ళు. అంటే మనకు బోట్లోకి పిలుస్తున్నారు, ఎక్కితే దీపం అంటున్నారు, అక్కడ క్యూ కట్టమంటున్నారు, మళ్ళీ క్యూ లేదంటున్నారు, వెనక్కి వెళ్ళండి అంటున్నారు, మళ్ళీ ముందుకు రండి అంటున్నారు, మళ్ళీ వెళ్దాం పదండి అంటున్నారు, మళ్ళీ వెనక పంపించేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఇంత దూరం నుంచి వచ్చామంటే కనీసం రెస్పెక్ట్ లేదా అని చాలా కోపం వచ్చింది. కానీ అసలు జరిగిన విషయం ఏంటంటే, మొత్తం మేము అనుకున్న ప్లాన్లన్నీ కూడా వీళ్ళెవ్వరూ కూడా తారుమారు చేయలేదు. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తారుమారు చేశారు. ఎందుకు అతను ఎందుకు చేస్తారనుకుంటున్నారా? అస్సాంలో రీసెంట్గా ఎలక్షన్స్ అయ్యాయి కదండి. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం నరేంద్ర మోడీ గారు వచ్చారనమాట. అది ఎప్పుడు వచ్చారు? ఏ రోజైతే మేము డే 2 కామాఖ్యలో ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నామో ఆ రోజు వచ్చారు. ఇంకేముంది, మీకు తెలియదేమో చెప్పండి. ప్రైమ్ మినిస్టర్ గారే స్వయంగా మేము ఎక్కడున్నామో అదే ఏరియాలో ఉంటే ఇంకా మమ్మల్ని అడుగు పెట్టిస్తారా బయటికి? ఎక్కడ చూసినా అన్ని రిస్ట్రిక్షన్స్. మేము బయటికి వచ్చి అక్కడ ఉన్న ఒక లోకల్ ఎస్ఐని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ రోజైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మపుత్ర రివర్లో బోటింగ్ చేయలేరు అని చెప్పారండి. ఇంకేం చేస్తాం, మా ఆశలన్నీ ఒక్కసారిగా అడియాసలు అయిపోయినాయి. అసలు యాక్చువల్గా బ్రహ్మపుత్ర రివర్లో బోటింగ్ చేస్తూ ఉమానంద్కి వెళ్ళాలని మా ప్లాన్ అనమాట. అంటే ఉమానంద్ అంటే అక్కడ ధూమావతి అమ్మవారు ఉంటారనమాట. శివుడు ధూమావతి అమ్మవారు కలిసి ఉంటారు. పికాక్ ఐలాండ్ అంటాం కదా, అది. ఆ పికాక్ ఐలాండ్కి వెళ్ళాలి, ఆ పికాక్ ఐలాండ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయాలి, దాన్ని చూడాలి అని చెప్పి నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉండే ముందు రోజు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఇలాంటి డిజాస్టర్ని మనం ముందే ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో ఏం చేస్తాం, ఇంకా ఆ పికాక్ ఐలాండ్ అయితే చూడలేకపోయాం, కానీ కనీసం అక్కడ ఉండే రివర్ వ్యూ పార్క్ అయినా చూద్దామని చెప్పి అలా పార్క్లోకి ఎంటర్ అయ్యాము. దాని తర్వాత అలా పార్క్లో కాసేపు ఎంజాయ్ చేసాం. అటు ఇటుగా ఒక 1 అవర్ అక్కడ తిరిగాము. దాని తర్వాత అక్కడ నుంచి అయితే లంచ్కి బయలుదేరామండి. ఏదైనా దగ్గరలో మంచి హోటల్ ఉంటే ఏదైనా చూపించమని చెప్పాము. సో మంచి హోటల్కి తీసుకెళ్లారు. అక్కడ లంచ్ అయితే సాఫీగా చేసి మంచిగా ఒక ఐస్ క్రీమ్ వేసాం. దాని తర్వాత అక్కడ నుంచి దగ్గరలో నెహ్రూ పార్క్ ఉందంటే అది కూడా చూద్దాం, మరి ఏం చేస్తాం, ఖాళీ కదని చెప్పి అలా వెళ్ళాము. అయితే ఇటువైపు కూడా ఏ రోడ్లో కూడా వెహికల్స్ని అలౌ చేయట్లేదు, బై వాకే వెళ్ళాలి. సో మేము కూడా బై వాకే వెళ్ళాం. అయితే బై వాక్ వెళ్ళడం చాలా మంచిదైంది. ఇక్కడ మాకు ఒక మంచి బ్యూటిఫుల్ నర్సరీ అయితే కనిపించిందండి. ఒక్క నర్సరీ అని చెప్పలేము, రోడ్డు మొత్తం నర్సరీ అనమాట. అంటే ఇక్కడ విపరీతమైన మొక్కలు ఉన్నాయి. కొన్ని వందల వేల మొక్కలు ఇక్కడైతే ఉన్నాయి. మనం కూడా ఒక 100 మొక్కలు ఇంటికి పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఎవరు తినేస్తాడు ఫ్లైట్లో అలౌ చేయరు కదా. సో కాబట్టి మళ్ళీ మేము డిస్కస్ చేసుకొని ఫ్లైట్లో అలౌ చేయరు అని చెప్పి మనసు బాధ అనిపించినా అలా అక్కడ ఉన్న నర్సరీలో ఉన్న మొక్కలన్నింటినీ ఒకసారి అలా చూస్తూ ఆనందపడుతూ అలా ముందు సాగామన్నమాట. తెరాఖరికి నెహ్రూ పార్క్ చేరుకున్నాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ఎవ్రీ February 14th అంటే వ్యాలంటైన్స్ డేకి ఫ్రీ ఎంట్రీ ఉంటుందటండి. కాకపోతే మరి మనం వచ్చింది వ్యాలంటైన్స్ డే కాదు కదా, కాబట్టి మాకైతే ఫ్రీ ఎంట్రీ లేదు. మేమైతే టికెట్ తీసుకొని ఎంటర్ అయ్యాం. కానీ నెహ్రూ పార్క్లో పెద్దగా చూడడానికి ఏం లేదు. ఏదో ఒక ఐకాన్, ఐ లవ్ గౌహతి అనే ఒక ఐకాన్ ఉంది, అది తప్ప అంతగా ఇక్కడ చూడడానికి ఏం లేదు. నెహ్రూ గారి స్టాట్యూ ఒకటి చూడడానికి బాగుంటుంది. అలానే టాయ్ ట్రైన్ ఉంది, కాకపోతే అది పూర్తిగా స్టాప్ చేసేసారనమాట. అంటే ఇప్పుడు రన్ చేయించట్లేదంట, అది పూర్తిగా ఆపేశారు. ఇంకా అక్కడ నుంచి కాసేపు పార్కులో గడిపేసి బయటకు వచ్చేసాం. తీరా రూమ్కి వెళ్దామని ఆటో బుక్ చేసుకుంటే చూడండి, ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్, ఇక మామూలుగా లేదు. రోడ్లో ఎక్కడ చూసినా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. అంటే ఏదైతే నరేంద్ర మోడీ మీటింగ్ పెడుతున్నారో ఆ రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసారు. ఇంకొక అదర్ రూట్ ఇచ్చారు, రూట్ డైవర్షన్ చేశారనమాట. ఆ రూట్ డైవర్షన్ వల్ల చాలా లేట్ అయింది. అక్కడి నుంచి మేము రూముకి చేరుకొని ఇమ్మీడియట్గా లగేజ్ ప్యాక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయామన్నమాట. మేము రూముకి చేరుకుందేమో 3 o'clockకి, మా ఫ్లైట్ ఏమో ఈవినింగ్ 6:30కి. కానీ అంత టైం డిఫరెన్స్లో కూడా మేము ఎయిర్పోర్ట్కి రావాల్సి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఏదైతే మేమున్న రోడ్లో నరేంద్ర మోడీ గారు మీటింగ్ పెట్టారు, అలానే ఏదైతే గౌహతి ఎయిర్పోర్ట్ ఉందో అదే ఎయిర్పోర్ట్లో నరేంద్ర మోడీ గారు ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి మీటింగ్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అవుతారు. కాబట్టి మధ్యలో ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెడితే మళ్ళీ మనం ఫ్లైట్ డిలే అయిపోతాము, ఫ్లైట్కి అందమేమని చెప్పి మేము పరిగెత్తుకొని వస్తే తీరాఖరికి మాకు ఎయిర్పోర్ట్కి 1 kilometer ముందే క్యాబ్స్ అలౌ చేయలేదండి, అక్కడ ఆపేశారు. అక్కడ నుంచి మేము లగేజ్ అంతా ఈడ్చుకొని వచ్చేసరికి ఆల్రెడీ అప్పటికే చాలా లేట్ అయిపోయాం అనమాట. అంటే ఆల్మోస్ట్ మా చెక్-ఇన్ గేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈవెన్ బెల్ట్ పైన మేము లగేజ్ పంపించేదానికి కూడా అవకాశం లేదు, అప్పటికే బెల్ట్ క్లోజ్ అయిపోయిందనమాట. సో వాళ్ళని ఎయిర్పోర్ట్లో ఉన్న అక్కడ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళేమో ఆ బెల్ట్ గేట్ అనేది ఓపెన్ చేశారు. చాలా అంటే చాలా, మేమైతే ఫ్లైట్ మిస్ అయిపోతాం అనుకున్నాం. అంత కంగారుగా వచ్చామన్నమాట లోపలికి. ఎంత స్పీడ్గా వచ్చామంటే లోపల ఎయిర్పోర్ట్లో వీడియో తీయడానికి కూడా అవకాశం లేనంత స్పీడ్గా వచ్చాం. కానీ ఒక విషయం చెప్పాలండి, గౌహతి ఎయిర్పోర్ట్ మాత్రం మన ఆంధ్రాలో విజయవాడ బస్ స్టాండ్ ఉంటుంది చూసారా, ఇక్కడ ఎలా అయితే బస్సులు ఉంటాయో ఇక్కడ అలా ఎయిర్ బస్సులు ఉన్నాయన్నమాట. అంటే విపరీతం, ఏ ఫ్లైట్ ఎటు వెళ్తుందో చాలా కన్ఫ్యూజ్. మా చెక్-ఇన్ లైన్లోకి ఒక ఆవిడ పరిగెత్తుకుని వచ్చేసి, ఆవిడ యాక్చువల్గా కలకట్టా వెళ్ళాలి. కలకట్టా ఫ్లైట్ కోసం ఇక్కడ
భువనేశ్వర్ ఫ్లైట్ యొక్క చెక్ ఇన్ లైన్లోకి ఎంటర్ అయిపోయిందనమాట. అంటే అంత కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇక్కడ. దట్టు హడావిడి. అప్పుడు కూడా కలకత్తా ఫ్లైట్ కూడా సేమ్ అదే టైంకి ఒక 5 minutes డిఫరెన్స్లో టేకాఫ్ అవ్వాలి, అండ్ భువనేశ్వర్ ఫ్లైట్ కూడా సేమ్ అదే టైంలో టేకాఫ్ అవ్వాలి. కాబట్టి ఆ కన్ఫ్యూజన్లో పాపం ఆవిడ ఇటువైపు వచ్చేసింది. మేమందరం ఎంత చెప్తున్నా కూడా ఆవిడ అర్థం చేసుకోవాలా. ఆవిడకి అర్థమైనట్టే చెప్పాం, ఆవిడ లాంగ్వేజ్లోనే చెప్పాం, బట్ ఆవిడ అర్థం చేసుకోవాలా. చివరాఖరికి అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తే మళ్ళీ ఆవిడ కన్విన్స్ అయ్యి అటువైపు వెళ్ళారనమాట. అంటే అంత కన్ఫ్యూజ్. మేము ఫ్లైట్ లోపలికి వచ్చేసరికి అప్పటికే మొత్తం ఫ్లైట్ అంతా ఫుల్. అంటే వీళ్ళందరూ కూడా చాలా ప్లాన్డ్గా ముందు నుంచే వచ్చున్నారనమాట. అయితే మాకైతే తెలియలేదు ఇంత రష్ ఉంటుంది, ఇంత ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ కదా ఆపేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. సో మొత్తానికి ఎలా అయితే ఫ్లైట్ అయితే ఎక్కేసాం. ఎక్కిన తర్వాత కాసేపు భువనేశ్వర్ వెళ్ళే వరకు హాయిగా రిలాక్స్ అవుదాం అనుకున్నాం. కానీ ఇంతలో పైలట్ ఒకసారి కాల్ చేశారనమాట. అంటే నాకు చేయలేదండి, క్యాబిన్కి కాల్ చేస్తారు కదా, క్యాబిన్లో అనౌన్స్మెంట్ చేశారు. అందరూ ఒకసారి జర్రా మీ తలకాయలు రైట్ సైడ్ తిప్పుర్రి అన్నారనమాట. ఏంటి ఎందుకు అనుకున్నాం, తీరా చూస్తే ఇది బంగ్లాదేశ్ అనమాట. వెంటనే ఇమీడియట్గా మొబైల్ ఆన్ చేసి, అప్పటికే నా ఛార్జింగ్ అయితే ఆల్మోస్ట్ 15% ఉంది. అప్పుడు కూడా అంత దీంట్లో కూడా నేనైతే ఇక్కడ పిక్చర్స్ క్యాప్చర్ చేశానమాట. బంగ్లాదేశ్ని మనం పైనుంచి చూస్తున్నాం. ఆల్మోస్ట్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాము, బట్ పైనుంచి చూస్తున్నాం అనేది ఒక థ్రిల్ కదా. అక్కడ నుంచి నేరుగా భువనేశ్వర్ చేరుకున్నాం అనమాట, కలకట్టా మీదుగా. అయితే కలకట్టాలో ఈ ఫ్లైట్ అనేది స్టాప్ లేదు, డైరెక్ట్గా భువనేశ్వర్ అనేది వచ్చేసాం. మాకు భువనేశ్వర్లో నైట్ అరౌండ్ 10:30 ఆ టైంకి ట్రైన్ ఉందన్నమాట, మళ్ళీ Day 3 ప్లానింగ్ కోసం. సో భువనేశ్వర్ మేము చేరుకునేసరికి మాత్రం నైట్ 8:30 అలా అయింది. మా రైట్ టైం అయితే 8:45కి చేరుకోవాలి, కానీ ఎందుకో మేబీ డిలే అయింది. 8:15 to 8:30 మధ్యలో భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ అయితే మేము రీచ్ అయ్యామన్నమాట. అమ్మయ్య, సక్సెస్ఫుల్గా భువనేశ్వర్లో ల్యాండ్ అయిపోయాం. ఇక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తాలి, ఎందుకంటే రైల్వే స్టేషన్ చేరుకోవాలి కదా. చూడండి ఎంతమంది ఇక్కడ ఉన్నారో జనం. వీళ్ళందరూ కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ కోసం వేరే వేరే డెస్టినేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు. ఇండియాలో అయితే పాపులేషన్ కుదరలేదు, ఎక్కడ చూసినా పాపులేషన్ ఉన్నారు. హాస్పిటల్స్లో చూసిన పాపులేషనే, రైల్వే స్టేషన్లో చూసిన పాపులేషనే, ఎయిర్పోర్ట్లో చూసిన పాపులేషనే, స్కూల్స్లో చూసిన, మాల్స్లో చూసిన, ఎక్కడ చూసినా పాపులేషనే. మళ్ళీ తీరా చూస్తే ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు. ఇండియా అయితే చాలా అభివృద్ధి చెందుతుంది, పాపులేషన్లో మాత్రం ఇంకా స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది నా అభిప్రాయం మాత్రం ఇది. ఇక్కడ నుంచి అయితే స్పీడ్గా మా లగేజ్ అయితే వచ్చేస్తుంది, తీసుకొని మేము స్పీడ్గా ఇప్పుడు వీలైనంత త్వరగా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఎందుకంటే 10:30కి ట్రైన్. ఇప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం, కానీ ఇంకా తప్పదు. జర్నీ అంటే ఉరుకులు పరుగులు తప్పవు కదా, ఇంకా పరిగెత్తాలి. ఇక్కడ నుంచి ఎంత స్పీడ్గా అయితే మేము బయలుదేరుతామో అంత స్పీడ్గా ట్రైన్ క్యాచ్ చేయగలం. అది కానీ మిస్ అయిపోయామంటే ఖచ్చితంగా మేము Day 3 ప్లాన్ అనేది కంపల్సరీగా, మా Day 3 ప్లాన్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. Day 2 మేము అనుకున్నట్టు రాలేదు, Day 3 అనే రావాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.